ఓకే. మెజారిటీ టైం తగ్గుతుంది. తగ్గుతుంది. సో మరి ఇప్పుడు కొంతమంది పిల్లలకి పుట్టిన తర్వాత ఏమన్నా బాడీ స్కాన్ ఏదో చేస్తారు కదా సార్. అది చేసినప్పుడు వాళ్ళకి హార్ట్‌లో ఒక చిన్న హోల్ ఉంది అని చెప్పేసి అంటారు. అది ఏం పర్లేదు పెద్దయ్యే కొద్దీ వాళ్ళకి తగ్గిపోతుంది అని చెప్పేసి అంటారు. ఇన్ కేస్ ఒకవేళ తగ్గకపోతే అసలు తగ్గుతుందా? హార్ట్‌లో హోల్ చాలా సర్వసాధారణంగా మనం వింటా ఉంటాం. ఈ బేబీకి హార్ట్‌లో హోల్ ఉందండి, పుడికిపోయింది అని తర్వాత చెప్తారు. ఈ హార్ట్లో హోల్ అనేది మనకి ఏఎస్డిఎన్సీ అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, లేదు అంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని, లేదు అంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అని. ఇవి కాకుండా పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అని ఒక ఫిజియలాజికల్ కండిషన్ ఉంటుంది. సో అది మోస్ట్ కామన్. సో ఆ పేటెంట్ ఫొరామెన్ ఓవెల్ అది ఉంది అనేసి అంటే దానంతా అది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఆ హోల్ అనేది ఎంత పెద్దది ఉంది అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. సో 0.3 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న అన్నీ కూడాను క్లోజ్ అయిపోతాయి. అది పీడిఏ కావచ్చు, లేదంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ కావచ్చు, లేదంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ కావచ్చు. అంటే హార్ట్లో హోల్స్ అన్నీ కూడాను ఒకవేళ ఉన్నా సరే అది 0.3 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే వాటంతట అవే బేబీ పెరుగుతూ ఉంటుంది. బేబీ పెరిగేటప్పుడు హార్ట్ కూడా పెరుగుతుంది. పెరిగేటప్పుడు ఈ హోల్ అనేది చిన్నదైపోతుంది. అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది కాబట్టి ఆ హోల్ అనేది చిన్నదైపోతుంది. సో దానంతట అది క్లోజ్ అయిపోయే అవకాశాలు అవి ఉంటాయి. ఏదైతే 0.3 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నాయో సైజు, అవి మాత్రం కొంచెం వాటంతట అది అంటే స్పాంటేనియస్ క్లోజర్ అంటారు. ఆ స్పాంటేనియస్ క్లోజర్ అవ్వడం అనేది కొంచెం తక్కువ. అవ్వవు అని చెప్పం, ఛాన్సెస్ కొంచెం తక్కువ. అసలు ఎందుకని ఇంత కామన్ గా, అంటే అసలు పర్టికులర్ ఏమైనా మెయిన్ రీజన్ ఏమైనా ఉంటుందా అసలు? హార్ట్లో హోల్ అనేది చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటున్నాం కదా ఈ మధ్య. హార్ట్లో హోల్ మనకి కొన్ని సిండ్రోమిక్ కండిషన్స్లో వస్తాయి. అంటే ఒకటి డౌన్ సిండ్రోమ్ అనేసి, ఎలర్జీ సిండ్రోమ్ అని, ఇలాగ కొన్ని సిండ్రోమిక్ బేబీస్. లేదు అనేసి అంటే కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల రావడం కానీ, వాటి వల్ల మెజారిటీ టైమ్స్ అవే వస్తాయి. మదర్ ఒక్కొక్కసారి ఏదైనా డ్రగ్స్ అవి వాడారు అనుకుంటారు డిసీజ్కి. సో ఆ డిసీజ్కి డ్రగ్స్ అవి వాడడం వల్ల ఆ మందుల తాలూకా ప్రభావం వల్ల హార్ట్లో హోల్స్ అవి రావచ్చు. కానీ అందరికీ వస్తాయని అయితే మాత్రం లేదు.